ట్రిగోనోమెట్రీ లేదా త్రికోణమితి పైన ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ప్రతి ఇయర్ ఎగ్జామ్స్లో కూడా వస్తూ ఉంటాయి. పర్టికులర్గా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ తెలిస్తే చాలా ఈజీగా చేయొచ్చు, తెలియకపోతే స్కిప్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్ కాబట్టి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ లేడర్ లీనింగ్ అగైన్స్ట్ ఏ వాల్, ఒక నిచ్చెనను గోడకి ఆనుకునేలా పెట్టినప్పుడు అది నేలతో 60 డిగ్రీల కోణాన్ని చేస్తుంది. నిచ్చెన అంటే ఇది గోడ అంటే ఇది నేలతో ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది? నేలతో 60 డిగ్రీల కోణం చేస్తుంది. నేల అంటే ఏంటి? ఈ గ్రీన్గా ఏదైతే ఉందో అది నేల అనమాట. నేలతో 60 డిగ్రీల కోణాన్ని నిచ్చెన చేస్తున్నప్పుడు నిచ్చెన పొడవు 10 మీటర్లు అయితే నిచ్చెన యొక్క హైట్ ఎంత ఇచ్చాడు? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 10 మీటర్స్ ఇచ్చాడు అనమాట. నిచ్చెన యొక్క హైట్ ఎంత ఇచ్చాడు? 10 మీటర్స్. నిచ్చెన అడుగు భాగం నుండి గోడ వరకు ఉన్న దూరం ఎంత? నిచ్చెన యొక్క అడుగు భాగం అంటే ఇది, గోడ అంటే ఇది. ఈ రెండింటి మధ్య ఏం కావాలి వాడికి? డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి ఇవ్వాలంట. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాంటి డయాగ్రామ్ యూజ్ చేయండి. ఇలాంటి డయాగ్రామ్లో వాడు ఏమి ఇచ్చాడు? నిటారుగా ఉన్నది ఎప్పుడు కూడా ఏమవుతుంది? గోడ అవుతుంది. దానికి ఆనించింది ఏమవుతుంది? ఇలా ఆనించింది ఏదైతే ఉందో అది నిచ్చెన అవుతుంది అనమాట. నిచ్చెన యొక్క హైట్ ఎంత ఇచ్చాడు? 10 మీటర్స్ ఇచ్చాడు. కావాల్సింది ఏంటి? నిచ్చెన యొక్క అడుగు భాగం నుండి గోడ యొక్క అడుగు భాగానికి డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంతేనా? అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలంట. గోడ యొక్క హైట్ ఎంత? గోడ యొక్క హైట్ ఫర్ ఎగ్జాంపుల్ వై అనుకుందాం. వై వాల్యూ మనకు కావాలా? అక్కర్లేదు. మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి. ఈ క్వశ్చన్లో అయితే ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ ఎక్కడుంది? ఇక్కడ థీటా అనుకుందాం. థీటా వాల్యూ ఎంత? 60 డిగ్రీస్ ఇచ్చాడు కదా. సో ఈ 60 డిగ్రీస్కి పక్కనే ఉంది కదా. అంటే పక్కనే అంటే మీనింగ్ ఏంటి? ఆసన్నంగా ఉంది కాబట్టి ఆసన్న భుజం మనకి కావాలన్నమాట. సో మనకు కావాల్సింది ఆసన్న భుజం, తెలిసింది కర్ణం కాబట్టి మనం ఏం చేద్దామంటే కాస్ థీటా వాల్యూ తీసుకుందాం. కాస్ థీటా ఏమవుతుంది? ఆసన్న భుజంపై కర్ణం అవుతుంది. అంతేనా? సో ఆసన్న భుజంపై కర్ణం అవుతుంది కాబట్టి కాస్ థీటాని తీసుకుంటున్నాం అనమాట. సో కాస్ థీటాలో థీటా అంటే ఎంత? 60 డిగ్రీస్ కాబట్టి కాస్ 60 ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. 1/2 ఈక్వల్ టు ఆసన్న భుజం మనకు తెలుసా? తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. డివైడ్ బై కర్ణం మీకు తెలుసా? తెలుసు కదా ఎంత? 10. 2 1 2 5 సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఎక్స్ వాల్యూ కాకుండా వై వాల్యూ కనుక్కోమన్నాడు అనుకోండి. అంటే గోడ యొక్క హైట్ ఎంతో కనుక్కోమన్నాడు అనుకోండి. గోడ యొక్క హైట్ లేదా గోడకి నిచ్చెన ఎక్కడ టచ్ చేస్తుందో తెలుసుకోమంటే అప్పుడు ఏం చేస్తాం? మనకు కావాల్సిన ఎదుటి భుజం, కర్ణానికి ఎదురుగా ఉన్న భుజం కాబట్టి మనం సైన్ థీటా తీసుకుంటాం అనమాట. సైన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది? ఎదుటి భుజం బై కర్ణం అవుతుంది. అవునా? సైన్ థీటాలో థీటా అంటే ఎంత? 60 డిగ్రీ. సైన్ 60 ఎంత అవుతుంది? √3/2 అవుతుంది. √3/2 ఈక్వల్ టు ఎదుటి భుజం అంటే ఎంత? వై. కర్ణం ఎంత అవుతుంది? 10 అవుతుంది. 2 1 2 5 సో వై వాల్యూ ఎంత అవుతుంది? వై ఈక్వల్ టు 5√3 అవుతుంది అనమాట. సో ఏది కావాలన్నా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆసన భుజం కావాలంటే కాస్ థీటా వాడండి, ఎదుటి భుజం కావాలంటే సైన్ థీటా వాడండి. ఎలా చేయాలో అర్థమైందా? అర్థమైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఆన్సర్ ఏం వచ్చిందో కమెంట్ చేస్తారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.